ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రతి ఒక్కరికి మన యావత్ సంఘం బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడ్డలందరికీ, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ తరపున అందరికీ వందనాలు. పిల్లలు, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుండి 71 వచనాలు కలిగిన ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. దేవుని బిడ్డలారా, రెండు వారాల క్రితము ఈ భాగం మీద మనం ధ్యానించాం. ఏం అంశం మీద ధ్యానించామండి? యేసుక్రీస్తు శిష్యులు. 2 వారాల క్రితము ఒక అంశం మీద మనం ధ్యానించాం. ఈ భాగం మీద ఏమిటది? యేసుక్రీస్తు శిష్యులు. అది పార్ట్ 1గా 2 వారాల క్రితం ఆ భాగం చెప్పబడింది. మరలా వాటన్నిటిని నేను చెప్పను, వివరించగానే మీరు చూడవచ్చు. ఇందులో ఒక 2 విషయాలు మనం చూసాం. యేసుక్రీస్తు శిష్యులు ఎన్ని రకాలో చూసాం. ఒకటి ఏమిటది? ఆశించి వచ్చిన శిష్యులు. 66వ వచనంలో మనం చూస్తాం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఇది మొదటి రకమైన శిష్యులుగా మనం గత 2 వారాల క్రితం చూసాం. అంటే ఎందుకు వారు వచ్చారు అంటే ఆశించి వచ్చారు. ఏం ఆశించి వచ్చారు? ఇహలోకపరమైన ఈ లోకానుసారమైనటువంటి భోజనము నిమిత్తమై. అదే కాదు, ఇంకా అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఏం ఆశించకుండా రావాలి. హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈనాడు చాలామంది చూడండి, రక్షణ సువార్త మహాసభలు అని అంటే ఎంత గొప్ప సేవకుడు కానీ తక్కువ మంది వస్తారు. అదే గనుక స్వస్థత మహాసభలు అనే హెడ్డింగ్ పెట్టి ఆ హెడ్డింగ్కే వచ్చేస్తారనమాట. ఆ అంశానికే వస్తారు. ఏమిటది? స్వస్థత మహాసభలు. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి? స్వస్థతలు కావాలి. ఏం స్వస్థతలు? ఇహలోకపరమైన ఆ శరీర స్వస్థతలు, కొన్ని ఆశీర్వాదాలు. ఇహలోక ఇస్తాడండి దేవుడు, ఖచ్చితంగా స్వస్థతని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే ఒక మాట గ్రహించాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా పట్టుకొని నిలబడే వాళ్ళు ఎవరండి? స్వస్థతల గురించి, ఇహలోక ఆశలన్నిటినీ నెరవేర్చుకోవడానికి, ఇహలోక ఆశీర్వాదాల కోసం వచ్చే వారందరి జీవితాలు మీరు చూడండి. ఏదన్నా చిన్న సమస్య వస్తే ఉండరండి వాళ్ళు. అవునంటారా కాదంటారా? గట్టి గింజలు ఎప్పటికి కూడా ఉంటాయి, పొట్టు ఎగిరిపోద్ది. వాళ్ళు కూడా ఎగిరిపోయారు. మొదటి రకమైన శిష్యులు ఉన్నారండి. చూడండి ఆ మాట. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను ఇక రారు. ఇహలోకపరమైన ఆశలు తీర్చుకోవడానికి వచ్చే వారందరూ కూడా ఎవ్వరు నిలబడరండి. చివరి వరకు నిలబడేది ఎవరనంటే ఇహలోకపరమైన ఆశలు ఆశించి వచ్చిన వాళ్ళు కాదు. పరమందున్న ఆశీర్వాదాల నిమిత్తమయ్యే నా యేసయ్య గొప్ప దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, ఒక గొప్ప కార్యం చేశాడు. నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి నన్ను చేర్చాడు ఆ దేవుడు. ఆయనను చూడడానికి నేను వెళ్ళాలి, పరలోక రాజ్యమే నాకు కావాలి, పరలోకపు దీవెనలు కావాలి అని ఆశించి వచ్చే ప్రతి బిడ్డ గట్టి గింజ, వారే నిలబడతారు. హల్లెలూయా. ఇహలోకపరమైన ఆశలు, ఇహలోకపరమైన మరి కోరికలు, ఇవన్నీ కావాలని వచ్చిన వాళ్ళు ఎన్నటికీ ఉండరు.
ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు 12 కదా. వాళ్ళకి ప్రభు అయిన యేసు క్రీస్తే అపోస్తలులు అని పేరు పెట్టాడు. మీరు 2 వారాల క్రితం చెప్పాను, ఆ వివరాలను ఇప్పుడు నేను చెప్పను. అయితే ఒకటి వినండి, మొదటి అంటే ఈ 12 మంది గాక అనేక మంది శిష్యులు వచ్చారు ప్రభు అయిన యేసు క్రీస్తుని వెంబడించడానికి. అయితే మొదటి రకం ఆశించి వచ్చిన శిష్యులు. వీరు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన బోధను వినిపిస్తున్నప్పుడు, సత్యము చెబుతున్నప్పుడు వారికి నచ్చలేదు, అందరూ వెళ్ళిపోయారు, ఇంకెప్పుడు కూడా తిరిగి రాలేదు. రెండవ కోవకు చెందిన శిష్యులు చూడండి, ఇదే భాగంలో 66వ వచనం నుండి 71వ వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం అందులోనే ఉన్నాయి. రెండవ రకం శిష్యులు మనం చూసాం పోయిన వారం, ఆ 2 వారాల క్రితం. ఏమిటది? 71వ వచనంలో ఉంది యూదా ఇస్కరియోతు గురించి. అప్పగించిన శిష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోవాల్సిన వ్యక్తి 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. యేసయ్యను అప్పగించాడు. ఎంత దారుణమైన వ్యక్తో చూడండి. ఇదో రకమైనటువంటి శిష్యులు. ఒకటి ఆశించి వచ్చిన శిష్యులు, రెండవది అప్పగించిన శిష్యులు. దీని వివరం అంతా 2 వారాల క్రితం చెప్పాను, మీరు చక్కగా దాన్ని మీరు ధ్యానించవచ్చు. ఇక ఈరోజు మూడవది మనం చూద్దాం. ఇదే చివరిది ఈ భాగంలో. మూడవది ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా, చూడండి 68, 69 వచనాలు చూడండి. 66వ వచనంలో ఆశించి వచ్చిన శిష్యులు అందరూ కూడా వెళ్ళిపోయారు, ఇక లేరు, మరెన్నడూ తిరిగి రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులను, మిగతా ఈ 12 శిష్యులను అడిగాడు, ఏవయ్యా ఇదిగో వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మరి మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అడిగాడు. దానికి సమాధానం చూడండి దయచేసి. ప్రభు అయిన యేసుక్రీస్తు 67వ వచనంలో అడిగాడు, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 శిష్యులను అడిగాడు. వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి ఎంత బాగుందో. 68, 69 వచనాల్లో పేతురు అన్నాడు, ఏమన్నాడు? ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మాట చూడండి. ఎక్కడికి వెళ్ళాలయ్యా మేము? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము? నిత్య జీవం కలిగినటువంటి దేవుడు నీవే. చూశారు వాళ్ళు ఈ 3.5 మరి ఈ ట్రైనింగ్లో, తర్ఫీదులో ప్రభు అయిన యేసుక్రీస్తు 12 తర్ఫీదునిస్తున్న సమయంలో వారు చూశారు, కళ్ళారా చూశారు, వారు చెవులారా దేవుని మాటలు విన్నారు. చాలామంది మరి శరీర స్వస్థతలు ప్రభు అయిన యేసుక్రీస్తు బాగు చేశాడు, చేయలేదా? కుష్ఠరోగులను బాగు చేశాడు, పక్షవాయువు గల వారిని బాగు చేశాడు, చాంద్ర రోగులను బాగు చేశాడు, రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు, కుంటోళ్ళకి కాళ్ళిచ్చాడు, గుడ్డోళ్ళకి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చాడు, దురాత్మలను పారద్రోలాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టాలని లేదా? ఇంత గొప్ప దేవుడికి, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవునికి ఆయన బోధలు విన్నారు ప్రజలు. తండోపతండాలుగా సమూహాలే వచ్చేవి. మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేదేమో, కానీ ఈ 12 ఒక ఆయన పేతురు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలయ్యా? నీవే నిత్య జీవపు గలవాడవు, మాటలు గలవాడవు. ఎంత బాగుందంటే ఆ మాట. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి, ఆ మాట కూడా గ్రహించాలి. ఏమన్నాడు? నీవే దేవుని. ఈ లోకంలో మనం చూస్తే
అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒకే ఒక గ్రంథానికి ఏముంటుందండి? పరిశుద్ధ గ్రంథము. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. నిజమే, ఇది పరిశుద్ధ గ్రంథం. అపవిత్రులందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచే గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. గ్రంథము పరిశుద్ధమే కాదు, యేసయ్య జననము కూడా పరిశుద్ధమైంది. హల్లెలూయా. అవునా కాదండి? చెప్పండి. పురుషుడు స్త్రీ కలయిక ద్వారానే సంతానం ఏర్పడబడుతుంది, ఒక శిశువు జననం రావాలంటే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు జననానికి ఏమన్నా దీనికి ఎంత తేడా ఉందండి? ఒక కన్యక గర్భము దాల్చి కుమారుని కన్నది. కన్యక ఎంత బాగుందో చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా. మరి ఆయన జననంలో పరిశుద్ధత ఉన్నదంటారా లేదంటారా? మీరు చెప్పండి. ఎంత పరిశుద్ధత ఉన్నదో లేదా చూడండి జననంలో పరిశుద్ధత. ఇంకా ఆయన పెరిగిన వాతావరణం మీరు చూడండి, మన జీవితాలు చూడండి. చాలామంది జీవితాలు, కొంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్న వాళ్ళ జీవితాలు ఒకప్పుడు ఎలాగుండే? రౌడీయిజం, గుండాయిజం, హత్యలు చేయడం, 1, 2, 3, 4 దుర్మార్గమైన పనులు చేస్తూ జీవిస్తూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే వారిని దర్శిస్తాడో, వాక్యాల ద్వారా, కొన్ని సాక్ష్యాల ద్వారా వాళ్ళు విని వారి జీవితాలు మారు మనసు పొందిపోతాయి. హల్లెలూయా. పాపులు పరిశుద్ధపరచబడతారు. ఇంకొక మాట వినండి, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఆయన జీవితం చూడండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన నోటి మాట ద్వారా ఎవరినన్నా తప్పుగా మాట్లాడాడే చెప్పండి? స్త్రీలను ఎలా సంబోధించాడు? అమ్మా. ఏం మాట అండి అది? అమ్మా. ఎక్సలెంట్ కదా. ఎవరినైనా ఎప్పుడైనా బూతు మాట అన్నాడు ఆయన? మరి మనం ఎన్ని బూతు మాటలు అడుగుంటాం చెప్పండి? ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడుంటాం? ఒకసారి ఆలోచన చేసుకోండి దేవుని బిడ్డలారా. ఆయన యేసయ్య జీవితంలో, ఆ జీవిత నడవడికలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఏ మాత్రం పల్లెత్తి ఒక మాట అనలేదండి. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు యేసయ్య. ఎప్పుడైనా చెడ్డ మాటలు విన్నాడు ఆయన? చెడ్డ మాటలు పలికాడా? పోనీ చెడును చూశాడా? పరిశుద్ధంగా జీవించాడు. ఇంకొక గొప్ప మాట ఏమిటంటే, ఆయన రక్తము కూడా పరిశుద్ధమైంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. దుర్మార్గులము, నీచులము, పాపులమైన మనలను ఆయన పరిశుద్ధమైన రక్తము చేత మనలను కడిగి పవిత్రపరచబడ్డాడు. మనం పవిత్రంగా చేశాడు ఆయన, అంతే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఏం చేశాడండి? పరిశుద్ధపరిచాడు మనల్ని, సంఘాన్ని పరిశుద్ధపరిచాడు కదా. భర్త భార్య మాట వినాలి, భర్త భార్యను ప్రేమించాలి అని చెబుతూ కొన్ని మంచి మాటలు అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు. విషయం ఏమిటనంటే, దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము పరిశుద్ధమైంది. ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచబడిన నీవు నేను మనందరం పరిశుద్ధులము. హల్లెలూయా. పరిశుద్ధులం మనందరం దేవుని బిడ్డ. అదే అంటాడు పేతురు అంటాడు. ఏమన్నాడు చూడండి దయచేసి ఆ మాట, ఎంత మంచి మాట అన్నాడు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎరిగి ఉన్నాం ప్రభు అన్నాడు. ఈనాడు దేవుని బిడ్డ, నిన్న మన తల్లి సంఘమగు బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాదులో స్త్రీల ఒక్కరోజు సదస్సు జరిగింది. అక్కడ ఏమిటి అంశం? గ్రహింపగల స్త్రీ.
గ్రహింపగల శక్తిగల స్త్రీ. ఈనాడు దేవుని బిడ్డ, ఇక్కడున్న స్త్రీలే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, ఆనాడు పేతురు కూడా గ్రహించాడు. ఏం గ్రహించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవపు మాటలు గలవాడు అని. రెండవది ఏమని గ్రహించాలి వాళ్ళు? ఆయన పరిశుద్ధుడు అని. మూడవది ఏం గ్రహించారు? ఈ పరిశుద్ధుడు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుని కుమారుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి మాటలు. మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఎరిగి ఉన్నాము, గ్రహించాము. ఈనాడు దేవుని బిడ్డ, నీవు నేను కూడా గ్రహించాలి, ఎరిగి ఉండాలి ఆయన గొప్పతనం గురించి. మరి ఏం చేశారు వీరేం చేశారు? ఈ యూదా ఇస్కరియోతు ప్రభు అయిన యేసుక్రీస్తును అప్పగించేసి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఆయన స్థానంలో మరొకరు వచ్చారు. ఎవరు? మత్తీయ. ఇప్పుడు 12 అపోస్తులు అయ్యారు. వీరందరూ ఏం చేశారనంటే, ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మొదటి రకమైన శిష్యులు ఎవరండి? ఆశించి వచ్చిన శిష్యులు, కాబట్టి తిరిగి వెళ్ళిపోయారు. రెండవ రకమైన శిష్యులు ఎవరు? అప్పగించిన శిష్యులు, యూదా ఇస్కరియోతు. మూడవ రకమైన శిష్యులు ఎవరనంటే అప్పగించుకున్న శిష్యులు. ఎవరండి? అప్పగించుకున్న శిష్యులు. మీకు కొన్ని ముఖ్యమైన మాటలు నేను చెప్పబోతూ ఉన్నాను. ఏం అప్పగించుకున్నారు వాళ్ళు? తమ జీవితాలనే, తమ ఆత్మలను, తమ హృదయాలను, సమస్తమును విడిచిపెట్టి అనుంది. ఎంత మంచి మాట అండి. మీరు చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం చివరి వచనంలో మీకు ఒక మంచి మాట చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము మీరు చూడండి, 11వ వచనం చూడండి. 11వ వచనం, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంత బాగుంది కదా ఆ మాట. చూడండి ఆ మాట. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి. ఏవేవి సమస్తం అంటే ఏవేవి కావచ్చు? ఇళ్లను, తమ ఆస్తులను, కుటుంబాలను, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాపములను విడిచిపెట్టి. పాపం అంటిపెట్టుకొని లేరు వాళ్ళు. పాపాన్ని విడిచిపెట్టేసి సమస్తమును, అంటే అదనమాట, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరంటే అర్థం ఏమిటి? అప్పగించుకున్నారు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ప్రభు అయిన యేసయ్యకు ఈ 3 రకమైనటువంటి శిష్యులుగా ఉండాలి. తమ్మును తాము అప్పగించుకున్న శిష్యులు. దేవుని బిడ్డ, నీవున్నావా మరి ఈ గుంపులో, ఈ 3వ రకమైన గుంపులో? బాగా వినండి, ముఖ్యమైన విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో వినాలి. ఏదైతే బోధించాడో అదే చేశాడు. ఏదైతే చేశాడో అదే బోధించాడు. బాగా వినాలి. ఈ అపోస్తలులైనటువంటి శిష్యులు కూడా అదే మాదిరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో అదే బోధించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే చేశాడో అదే చేశారు. చెప్తాను మీకు, ఆ మాట కూడా చూపిస్తాను మీకు. ఏం బోధించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? కొండ మీద ప్రసంగంలో అది అద్భుతమైన ప్రసంగం. అందులో తిరుగులేనే లేదు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగాలు. అందులో కొన్ని మంచి మాటలు చెప్పాడు. ఇదిగో చూడండి, ఆ మాటలు మీకు నేను చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త ఏం బోధించాడు, ఏం చేశాడు, త్వరగా నేను చెప్పేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
చూడండి ప్రియులారా, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో అనేక విషయాలు ఆయన బోధించాడు. కానీ నేను ఒక్కటి మాత్రం మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి చూడండి దయచేసి. 43వ వచనం నుండి, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. ఏం మాటలండి ఇవి! సుంకరులు ఏం చేస్తారనంటే వాళ్ళని ప్రేమించిన వారినే ప్రేమిస్తారు, వారికి వందనాలు చెప్పే వారికే వందనాలు చెప్తారు. మరి మనలో ఎలాగున్నామండి మనం, చెప్పండి. చాలామంది ఇక్కడ ఈ విషయంలో మాత్రం నటన కనబడుద్ది, ఊరకన కనబడిపోద్ది. పై ప్రేమ అంటారు చూడండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, పుట్టిదే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, లోపలేమో బ్రదర్ కాదు అదర్, బ్రదర్ కాదు అదర్, అంటే నీకు నువ్వే నాకు నేనే. కానీ కనబడడానికి మాత్రం వేషధారణ ఏమిటి? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి. ముఖ్యంగా ఈ లోకం, బయట ప్రపంచం అన్నా కనీసం వాళ్ళు మర్యాదగా ఉంటున్నారు చాలామంది. కానీ యేసయ్యను కలిగిన బిడ్డలు చాలామంది ఈ నటనతోనే జీవితం గడిపేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమో ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఏం చెప్పాడండి? మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు మీకు మీరే శత్రువులను ద్వేషించి మీ మిత్రులని మాత్రమే మీరు ప్రేజలాడని చెప్పుకుంటే ఎలాగ వారిని ప్రేమిస్తే కాదు, శత్రువులను ప్రేమించండి అంటున్నాడు ఆయన బోధ. పోనీ మరి ఈ బోధను ఏదైతే చెప్పాడో అది చేశాడు ఆయన. మరి ఎలా చేశాడు? కలువరిగిరిలో ఆయన సిలువలో ఈ 7 మాటలు పలికాడు కదా సిలువలో. అందులో మొట్టమొదటి మాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఏం మాట అండి? క్షమాపణ, క్షమించండి. క్షమాపణ అంటే అర్థం ఏమిటంటే మరచిపోవడము. చాలా ముఖ్యమైన మాట ఇది. క్షమాపణ అంటే అర్థం ఏమిటంటే మరచిపోవడము. క్షమిస్తున్నావు అంటే ఒకరిని వారు నీకు చేసిన ప్రతి నష్టాన్ని, నీకు తెప్పించిన కోపాన్ని, నీకు ఎన్నోసార్లు నీకు ఇబ్బందులు చేసి ఉండొచ్చు, ఒక్కసారి వచ్చి క్షమించండి బ్రదర్, క్షమించండి సిస్టర్ అని అడిగినప్పుడు నువ్వేం చేయాలండి? క్షమించేసేయాలి దేవుని ప్రేమను బట్టి. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు దాని అర్థం మరచిపోతున్నావు అని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోకూడదండి. ఈ బోధలో ఉన్న సత్యం అదే. ఆయన్ని అనేక మంది హింసించారు. వినండి, సిలువ వేయకబడక ముందు అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, కొట్టారు, దూషించారు, ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, సిలువ వేశారు, అవమానపరిచారు కదా, వస్త్రాలు తీసేశారు, కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు అందరూ కూడా. ఏమండి, మనం బాగా గుర్తుపెట్టుకోండి ఒక మాట. అసలు ఈ సిలువ వేసేటప్పుడు సైనికులు, రోమా ప్రభుత్వం ఏం చేస్తారంటే నాలుకలు కోసేస్తారు. వాళ్ళు నాలుకలు కోసేస్తారు. ఎందుకంటే ఆ బాధను తట్టుకోలేక తిడతారు. ఆ బాధను వారు
మరి సైనికులు, రోమా సైనికులు పెట్టే బాధను వారు తట్టుకోలేక బూతులు మాట్లాడతారు. అవి వినలేక నాలుకలు కోసేస్తారంట. యాక్చువల్లీ యేసయ్య బూతు మాట మాట్లాడాడండి. కళ్ళ ముందు కనబడుతున్నారు అందరూ. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని. ఎంత మంచి మాట అండి. మరి నీవు నేను అంటున్నామ్మా, ఒకసారి ఆలోచన చేసుకోండి. అప్పగించుకున్న శిష్యులు ఎలాగుంటారంటే ఇలాగుంటారండి. సేమ్ ఈ 12 అపోస్తలులు కూడా ఎలా మారిపోయారంటే మీకు నేను చెప్తాను, వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో అదే బోధించారు వాళ్ళు. ఏదైతే వాళ్ళు బోధించారో అలాగే జీవించారు. చూడండి, మీకు కొన్ని మాటలు చూపిస్తాను. ఆదికాండం, అపోస్తలుల కార్యముల గ్రంథం. మీకు కొన్ని మాటలు నేను చదువుతున్నాను, వినండి ప్రియులారా. అపోస్తలుల కార్యముల గ్రంథం చాలా మంచి మాటలు ఉన్నాయి అక్కడ. 2వ అధ్యాయము 43వ వచనం నుంచి చూడండి ప్రియులారా. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇవియో గాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఏంటంటే రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. ఇక్కడ వినాలి మీరు. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఏం మాట అండి అది? ఏం మాట? అపోస్తలుల్ని, ఈ శిష్యులను చూశారంటే ప్రజలందరూ కూడా ఏం శిష్యులండి వీళ్ళు, ఎంత మంచోళ్ళండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన జీవించాడో, ఏదైతే బోధించాడో దాని ప్రకారం వీళ్ళు జీవిస్తున్నారు. ముక్కు మీద ఏలేసుకున్నారు ఒక్కొక్కరు వారి జీవితాలు చూసి. ఈనాడు దేవుని బిడ్డ, నీ జీవితం చూస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయి. ఉందా ఈ సాక్ష్యం మనకి? అప్పగించుకున్న శిష్యుల్లో ఉండాల్సిన లక్షణం ఏమిటంటే ప్రజలందరూ దయ చూపించాలి మన మీద. క్రైస్తవులు మంచివారు, చాలా మంచివారు. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారి సమయంలో క్రైస్తవులు జోలికి వస్తూ ఉంటే వ్యతిరేకులు, క్రీస్తు విరోధులు, అప్పుడు అన్నాడట గాంధీజీ గారు, వారు నిద్రపోతున్న సింహాలు, వారిని లేపమాకండి, దేవునికి మహిమ కలుగును గాక. అలాగుండాలండి మన సాక్ష్యం. ఈనాడు ఒక మాట అంటే 10 మాటలు చదవకూడదు, ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టకూడదు మనం. ఈ చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు ప్రభు అయిన యేసు. అదే చేశాడా లేదా ఆయన? అదే చేశాడండి. శిష్యులు కూడా అదే చేశారండి. అందుకనే దయగలిగి ఉన్నారు. కొట్టారండి వాళ్ళని, మంచి పనులు చేస్తుంటే కొట్టారు. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాక్యం సువార్తను ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని దూషించలేదు వాళ్ళు. దెబ్బకు దెబ్బ, మాటకు మాట ఎప్పుడు అనలేదు వాళ్ళు. అలాగుండాలండి. నిన్ను నన్ను చూసినప్పుడు అలాగుండాలి మనం. ఎవరైనా మనల్ని చూస్తున్నప్పుడు మనం ఏమన్నా అన్నా మనల్ని ఎవరు తిరిగి ఏమనకూడదు. మీకు చెప్పాను ఒక రహస్యం. ఏం చెప్పాను? గాడ్ బ్లెస్ యూ. ఇదే సీక్రెట్. దేవుడు నిన్ను దీవించును, అంతేగా వేరే దొద్దనే వద్దు. తమ్మును తాము అప్పగించుకున్న శిష్యులు ఇలాగే ఉంటారండి. ఈ శిష్యుల్లో నువ్వు ఉన్నావా? మరి మీకు ఇంకొక రహస్యం చెప్పి నేను ముగించేస్తాను. నిజముగా ఈ శిష్యులు తమ్మును తాము దేవునికి అప్పగించుకున్న శిష్యులు, వారి క్వాలిటీ చూడండి ఎలాగుందో. ప్రజలందరూ వారికి ఒక పేరు పెట్టారు.
చూడండి ఏం పెట్టారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనము 2వ భాగం. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం 2వ భాగం చూడండి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఏం మాట అండి అది. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా కొంచెం క్లారిటీగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది, దాని వివరణ కూడా ఇస్తాను, మీరు చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే చూడండి, and the disciples were called Christians first in Antioch. ఆ మాట చూడండి. And the disciples were called Christians first in Antioch. క్రిస్టియన్స్ బాగా వినాలి. CHRISTIANS. దాన్ని 2 భాగాలు చేయండి. CHRIST ఏమవుద్ది? క్రైస్ట్. క్రైస్ట్ అంటే క్రీస్తు. IANS ఇయన్స్ కదా, క్రిస్టియన్స్. బాగా వినాలి ఈ మాట. ఇంగ్లీష్లో ఆ మాట ఉంది, క్రిస్టియన్స్. మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి, క్రిస్టియన్స్గా పిలువబడ్డారు. క్రిస్టియన్స్ అంటే దాని అర్థం ఏమిటంటే క్రీస్తులో నుండి వచ్చిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రజలందరూ ఏం గుర్తించారు వీళ్ళని అని అంటే చిన్న చిన్న క్రీస్తులుగా కనబడ్డారండి. ఈ 12 శిష్యులు ఎలా కనబడ్డారు? ఇంకొక మాట ఏనండి, ఇందాక నుంచి 12 అని చెప్తున్నాను. 12 కాదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని ఉంది. ఈ 12 కాదు, ఇక్కడ అపోస్తలులను లేదండి, శిష్యులు అని ఉంది. ఎంతమంది శిష్యులు కావచ్చు? మీరు గనక 2వ అధ్యాయంలో చూస్తే ఇంచుమించు మొదటి ప్రసంగంలోనే పేతురు మొదటి ప్రసంగంలో ఎంతమంది రక్షింపబడ్డారు? ఇంచుమించు 3000 మంది. అంతటితో ఆగిపోలేదు. ఆ నెక్స్ట్ చూడండి, మీకు మంచి విషయాలు చూపిస్తాను, చూడండి దయచేసి. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. ఎంతమంది అండి? 5000. ఈ 3000 5000 ఎన్ని? 8000. ఇక్కడ పురుషుల సంఖ్య అని ఉంది. ఇక్కడ ఎక్కువ ఎవరున్నారు? ఏ సంఘంలో చూడు స్త్రీలు ఎక్కువ ఉంటారు. అంటే ఎంతమంది రక్షణలోకి వచ్చి ఉండొచ్చు అప్పుడు? అందరు శిష్యుల విశ్వాసులు కాదు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటే మాట, 3 స్టేజెస్ ఉండాలి మనకు ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ముగించేస్తున్నాను. మన క్రైస్తవ జీవితంలో 3 స్టేజెస్. ఒకటి ఏమిటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించి సంఘంలో చేర్చబడిన తర్వాత ఎవరవుతాం? మనం విశ్వాసులం అవుతాం. ఈ విశ్వాసులు, ఇది మొదటి స్టేజ్. 2వ స్టేజ్ ఏమవ్వాలి? విశ్వాసులు అలాగ ఉండకూడదు. అదే స్టేజ్లో ఏమవ్వాలి? వాళ్ళు శిష్యులుగా తయారవ్వాలి, క్రీస్తు శిష్యులుగా. 3వ స్టేజ్ ఏమిటి? శిష్యులుగా ఉండడం మాత్రమే కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏమవ్వాలండి? వాళ్ళు శిష్యులను తయారు చేయాలి. 3 స్టేజెస్ చాలా అవసరం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏమిటంటే ఈ 3000 మంది అంతటితో ఆగిపోలా. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నందున ఆ తర్వాత 5000 మంది, ఆ తర్వాత ఇంకొంతమంది, కొన్ని వేల మంది శిష్యుల సంఖ్య పెరిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వీరందరే ఆది సంఘము. ఈ ఆది సంఘములో ఉన్న శిష్యులందరికీ ఒక మంచి పేరు ఉంది. ఏమిటది?
దే ఆర్ క్రిస్టియన్స్. మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. దేవుని బిడ్డ, మన పేరు ఏమిటండి? క్రైస్తవులు కదండి. మనకు ఒక పేరు ఉంది. ఏం పేరు అది? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే అర్థం ఏమిటంటే, నీవు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వలె చిన్న చిన్న క్రీస్తులుగా జీవించాలన్నదే దైవ చిత్తం. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డ, మరి నువ్వు కనబడాలని లేదా? చూడండి, యేసయ్య కొరకు ఎంత త్యాగం చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడండి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మత్తయి సువార్త 28:19 ఉంది ఆ మాట. చివరిసారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళుతూ చెప్పిన మాట ఏమన్నాడు? మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇంగ్లీష్ బైబుల్లో చాలా క్లారిటీగా ఉంది ఈ మాట. ఏముంటుందంటే, దేర్ ఫోర్ గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఎంత బాగుందండి అన్నమాట. దేర్ ఫోర్ గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ అంటే సర్వలోకానికి మీరు వెళ్ళిపోయి ఈ సర్వలోకంలో ఉన్న ప్రతి జనాంగాన్ని ఏం చేస్తారు? నా శిష్యులుగా చేయండి, నా శిష్యులుగా చేయండి. చెప్పినాడో లేదో అదే పాటించారండి. ఆ మాటను ఈ 12 అపోస్తలులు ఏం చేశారంటే, చీటీలు రాసేసుకున్నారు. చీటీలు రాసేసుకొని రకరకాల దేశాల పేర్లు, అందులో మన భారతదేశం కూడా ఉంది, పేర్లు ప్రార్థన పూర్వకంగా ఆ చీటీలు తీసుకున్నారు. అందులో మన భారతదేశానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరండి ఆయన? తోమా. మన భారతదేశానికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. ఆయన ద్వారానే మనకి సువార్త అందించబడింది. ఎన్ని ఇబ్బందులు పడ్డారండి వాళ్ళు. అన్నీ విడిచిపెట్టేసి దేవుని కొరకు బ్రతికారు. 3 రకాల శిష్యులు. నేను చెప్పేసి ముగించేస్తాను, ఒకసారి జ్ఞాపకం ఉంచుకుందాం. ఒకటి, ఈ భాగంలో ఉన్న యోహాను సువార్తలో ఉన్నటువంటి శిష్యులు 6వ అధ్యాయం 66 నుంచి 71 వచనాల్లో ఉన్న 3 రకాల శిష్యులు ఉన్నారు. ఒకటి, యహలోకపరమైన వాటిని ఆశించి వచ్చిన శిష్యులు. నీవు ఉన్నావా ఈ గుంపులో? ఈ రకమైన గుంపులో ఈ రకమైన శిష్యులుగా నువ్వు ఉన్నావేమో, జారిపోతావు. బలంగా నువ్వు ఉండవు దేవునిలో. ఆశించి వస్తే ఏది ఆశించి రా. మాకు నువ్వు ఆశించాల్సిందే ఒకటి. ఏమిటది? దేవుని మందిరములో నిత్యము నేను బ్రతకాలి. దావీదు వలె అనలేదు ఆయన? నిత్యము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆ కోరిక ఉండాలి. ఆసాపు ఏమన్నాడు? 41వ సంకీర్తనలో ఏమన్నారండి? దేవుని మందిరములో అందరికన్నా ముందుగా నేను కనబడాలని. చూడండి ఏంది అలా చూస్తున్నారు. 41వ సంకీర్తన మొదటి 2 వచనాలు చూడండి, త్వరగా ఆ మాటలు చూడండి ప్రియులారా. 41వ వచనంలో కోరహు కుమారులు ఏమన్నారో చూడండి దయచేసి. 42వ సంకీర్తన మొదటి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఇది వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ. అపోస్తలుడైన పౌలు కోరిక ఏమిటండి? నా దేవుణ్ణి ఎప్పుడు నేను చూడాలా. ఆ మాట కూడా చూపిస్తాను, నేను ముగించేస్తాను. చూడండి ఎంత మంచి మాట చూడండి పిల్లరా. చాలా అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఆయన కోరిక, ఆయన ఆశ ఏమిటో చూడండి పిల్లరా. చాలా అద్భుతమైన మాట. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం 2వ భాగంలో, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి క్రీస్తుతో కూడా నేను బ్రతకాలి అని ఆశ కావాలి. ఈ లోకం కాదండి, శాశ్వతం కాదు ఇది. నా మాట వినండి దేవుని బిడ్డలారా, సత్యం చెప్తున్నాను వినండి. ఈ లోకము శాశ్వతము కాదు. మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు.
ఎక్కడ చనిపోతాడో తెలియదు, ఎలా చనిపోతాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యం, మరణము తప్పదు. దేవుడు అన్నాడు తన ప్రవక్త అయినటువంటి యెషయాను యూదారాజు అయిన హిజ్కియా దగ్గరికి పంపించి, ఇదిగో నీవు మరణమగుచున్నావు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకొను. మరణించే ముందే ఏం చేయాలండి? మన ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే అర్థం ఏమిటి? మన జీవితాలను చచ్చిపోకముందే. చచ్చిపోయిన తర్వాత అంటారు చాలామంది తెలియక, అయ్యా ఈమె ఆత్మకు శాంతిని కలుగుజేయి, ఈయన ఆత్మకు శాంతి. ఎక్కడ శాంతి కలుగుద్దండి? చచ్చిపోయా, ప్రాణం పోయా, ఇంకెక్కడ ఆత్మకు శాంతి కలిగేది? బ్రతికి ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చచ్చిపోకముందే మనం ఈ లోక ఆశలు విడిచిపెట్టేయాలి. మొదటి రకం ఆశించి వచ్చిన శిష్యులు. రెండవ రకం అప్పగించిన వద్దు. యేసయ్య కొరకు మనం ఆయనను అప్పగించేవాడిగా ఉండకూడదు. మనం మీకు చెప్పాను 2 వారాల క్రితం, అప్పగించడం అంటే ఏమిటి? ఎప్పుడైతే నువ్వు తప్పు చేస్తావో, తప్పు చేసి దేవునికి అవమానం తీసుకొస్తావో, ఆయన నువ్వు అమ్ముకున్నట్టే, ఆయన నువ్వు అప్పగించినట్టే. చెప్పాను, అలా ఉండకూడదు. మనం ఆయనకి మహిమ తెచ్చే రీతిగానే మనం ఉండాలి. మూడవది ఎవరండి? వాళ్ళు అప్పగించుకున్న శిష్యులు. దేవునికి మనల్ని మనం పూర్తిగా సమస్తమును విడిచిపెట్టి, అలాగని చెప్పేసి మీ ఆస్తులన్నీ అమ్మేసుకొని సేవ చేయమని కాదు అర్థం. సేవలో రకాలు ఉన్నాయి, చెప్పానుగా. ఒకటి మాకులాగా సంపూర్ణముగా విడిచిపెట్టేసి అన్నిటినీ కాదనుకొని సేవ చేయడం, ఇదొక రకం. రెండవ రకం పని చేసుకుంటూ కాపరులకు సహకరిస్తూ సంఘాన్ని అభివృద్ధి కొరకు కాపరికి సపోర్ట్ చేస్తూ ఉండాల్సినటువంటి, అంటే పని చేసుకుంటూ మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అలాగే చేస్తున్నారు. దేవుడు మన బిడ్డలను దీవించును గాక. పని చేసుకుంటూ సహకరించడం, సంఘం అభివృద్ధి కొరకు కాపరికి సపోర్ట్ చేస్తూ. మూడవ రకం ఉన్నారు. ఎటగా వాళ్ళు, ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించు. నువ్వు వెళ్ళలేకపోతున్నావు అనుకో, నువ్వేం చేయాలి? ఏదో రకంగా ట్రైనింగ్ పంపించేయాలి వాళ్ళని. అప్పగించుకోవడం, ఆయన సేవను విరివిగా విస్తరింపచేయడం, ఇది అవసరం. అప్పగించుకున్న శిష్యులు. దేవుని బిడ్డ, ఈ లోకంలో నీవు నేను ఏది తీసుకొని వెళ్ళలేము. ఏమని తీసుకెళ్తామంటే ఏం తీసుకెళ్తావు? మంచి పేరు ఒక్కటి మాత్రమే. అందుకనే క్రీస్తు బోధలు వింటూ క్రీస్తు వలె జీవించారు, క్రీస్తు వలె బోధించారు, క్రీస్తు వలె జీవించారు. ముగింపులో ఇంకొక మాట చెప్తున్నాను, వినండి. బిర్యానీ వస్తుంది మీకు, ఈలోపు వినండి. విషయం ఏమిటనంటే, ఈ లోకం ఎట్లుందంటే, లోకం ఎట్లుందంటే, మనుషులను వాడుకుంటూ, వినాలి, వారి అవసరతలకు మనుషులను వాడుకుంటూ వస్తువులను ప్రేమిస్తున్నారు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? మనుషులను ప్రేమించాడు, వస్తువులని. అవునా కాదండి? మీరు చూడండి, ప్రతి మనిషిని ఎవరికి ఏమేమి అవసరతలు కావాలో అన్నీ తీర్చాడు. తీర్చలేదా? ఇందాకే మనం ఒక పాట పాడుకున్నాం. ఏం పాట అది? అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి చేయలేదు ఆయన. అందరికీ వారి వారి అక్కరల కొలది. అపోస్తలుల ఆది సంఘం కూడా అదే చేశారు. వారి వారి అక్కరల కొలది పంచిపెట్టుకున్నారు. దేవుని బిడ్డ వినండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనుషులను ప్రేమించాడు. బాగా వినాలి. మనుషులను ప్రేమించి వస్తువులను వాడుకున్నాడు. ఏమేమి వస్తువులు వాడుకున్నాడు? ఆ గలిలయ సముద్రంలో ఉన్న దోణెలు వాడుకోలేదా? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అనేక మారులు ఆయన ప్రయాణం చేశాడు, వాడుకున్నాడు వస్తువులని. ప్రతి వస్తువుని ఆయన కానీ మనుషులు వాడుకోలేదండి.
ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులను ప్రేమించాడు, వస్తువులని. నీవు నేను కూడా అంతే. దేవుని బిడ్డ, ఏ మనిషిని కూడా నీ స్వార్థం కోసం వాడుకో మాకు. నీ స్వార్థం కోసం వాడుకో మాకు. ఆ మాట వినండి. అపోస్తలులు ఎప్పుడు కూడా తమ్మను తాము అప్పగించుకున్న శిష్యులు యేసయ్య మాదిరిగా మనుషులను ప్రేమించారు, వస్తువులనే వాడుకున్నారు. అప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడమాకండి. తలల వంచండి పిల్లరా. ఎవరు అటు ఇటు చూడమాకండి. కళ్ళు మూసుకోండి. ఎవరికి వారు కళ్ళు మూసుకోండి దయచేసి. ఒక తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుంచి 71 వచనాల్లో మనం చూసాం. 3 రకాల శిష్యులు ఉన్నారు. ఒకరు ఆశించి వచ్చిన శిష్యులు. నువ్వు ఉన్నావేమో చూసుకో, ఎప్పటికైనా ప్రమాదమే నీకు. రెండవది అప్పగించిన శిష్యులు. యూదా ఇస్కరియోతు ప్రభు అయిన యేసుక్రీస్తుని అమ్మేశాడు, అప్పగించేశాడు శత్రువులకి. నువ్వు ఉన్నావేమో ఈ గుంపులో జాగ్రత్త సుమా. దేవునికి అవమానకరంగా జీవించమాకు. మూడవది తమ్మును తాము అప్పగించుకున్న శిష్యులు. ఇలా ఉండాలన్నదే దైవ చిత్తం. అయ్యా ప్రభువా, మీ వాక్యం విన్నాం. ఈ మొదటి 2 రకాల శిష్యులుగా మేము ఉండం. తమ్మును తాము మీకు అప్పగించుకున్న 3వ రకమైన శిష్యులుగా మేము ఉంటాం అని ఒక తీర్మానం చేసుకుంటే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కళ్ళు మూసుకోండి దయచేసి. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? ఇందాక మనం ఆ పాట పాడుకున్నాం కదా దేవుని బిడ్డ. ఆ పాటను అందరూ తీర్మానం చేసుకుంటూ ఈ పాటను పాడుకుందాం. ఎవరు అటు చూడొద్దు దయచేసి. అందరూ కళ్ళు మూసుకొని నా వెనకాల అనండి చాలు. నా వెనకాల ఈ మాటలు అనండి అందరూ కూడా. ఎవరు అటు చూడమాకు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. అందరం కూడా కష్టాల్లో నష్టాల్లో మనకు తోడుగా ఉన్న దేవుణ్ణి ఘనపరుద్దాం. అందరం కూడా స్తోత్రం, స్తుతి స్తుతి. జేమ్స్ హల్లెలూయా. ఎవరటి చూడమాకండి. నా వెనకాల పలకండి పిల్లలు అందరూ కూడా ఈ మాట. అందరూ కష్టములు. అయ్యో స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి అందరం పిల్లలు ఎవరటి చూడమాకండి దయచేసి. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒక తీర్మానం చేసుకోండి. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు, తట్టిన వారికి తలుపులు తీసే దేవుడు. ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం పిల్లరా. కళ్ళు మూసుకోండి దయచేసి. అయ్యా మీకు వందనాలు, ఎంత గొప్ప దేవుడు నాయన, ప్రేమామయుడా, మీకు స్తుతులు స్తోత్రములు అంటూ ఆయన ఘనపరుద్దాం పిల్లరా, ఆయన ఘనపరుద్దాం. ఎవరు అటు చూడమాకండి. కళ్ళు మూసుకోండి దయచేసి. అందరూ కూడా హల్లెలూయా. స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ప్రభువా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అందరూ కలిసి కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో చెంత ఉన్నావు. హల్లెలూయా. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అందరూ కలిసి పిల్లరా. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా స్తోత్రం.
స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా యేసయ్యా వ్యాధుల్లో బాధల్లో ఊరట తెచ్చిన దేవుణ్ణి రక్షణలో సంరక్షణ ధైర్యం పంచిన దేవుని కనపడతాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము తెచ్చావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము తెచ్చావు నీవే సత్యం అన్న దేవా నీవే మార్గం అన్న దేవా నీవే సత్యం అన్న దేవా నీవే మార్గం అన్న దేవా నీవే జీవము అని పలికిన దేవా నీవే జీవము అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా యేసయ్యా. హల్లెలూయా స్తోత్రం. కష్టాలలో నష్టాలలో మనకు తోడుగా ఉంచు వేదనలో ఆవేదనలో చెంత ఉన్న దేవుడిని ఘనపడతాం. తీర్మానం చేసుకుందాం గట్టిగా. హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడు వెతికిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రము దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే
భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా గట్టిగా చప్పట్లు కొడుతూ రెండు చేతులు పైకెత్తి దేవా దేవా నీకు స్తోత్రం అంటూ ప్రభువును కనపడతాం. దౌర్భాగ్యులము నీచులము పాపులమైన మనల్ని ఆయన వాక్యము చేత బ్రతికించిన దేవుణ్ణి మనసారా చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడతాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ కలిసి వెళ్ళారా? రెండు చేతులు పైకెత్తి దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం. మరొకసారి దేవా దేవా అందరూ అందాం వెళ్ళారా? దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా నీవు నా తోడు ఉన్నావయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, శివాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ వాక్యం విన్నాం.
మా నిమిత్తమై మేము దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి 3 రకాల కోవకు చెందిన శిష్యులను మా ముందుంచారు. మీకు వందనాలు అయ్యా. మొదటి శిష్యులు ఈ లోకంలో ఉన్నది ఆశించి వచ్చారు కనుకనే మరలా తిరిగి ఎన్నడూ మిమ్మల్ని వెంబడించకుండా తిరిగి వెళ్ళిపోయారు. మరొక శిష్యులను మా ముందుంచావయ్యా. యోధా ఇస్కరియోతు వలె మిమ్మలను అప్పగించిన శిష్యులుగా చాలామంది ఉండొచ్చు. మేము ఈ మొదటి 2 రకాల శిష్యులుగా మేము ఉండవు నాయన. ప్రభువా, మీకు నచ్చినట్టు, మీరు మమ్మల్ని మెచ్చినట్టు జీవిస్తామని ఎంతమంది అయితే బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారో ప్రతి బిడ్డను దీవించండి. 3వ కోవకు చెందిన శిష్యులను మేము చూస్తున్నాం కదయ్యా. తమ్మును తాము మీకు అప్పగించుకున్న శిష్యులు, సమస్తాన్ని విడిచిపెట్టి తమ ఆత్మలను, తమ జీవితాలను సమస్తమును మీకు అప్పగించుకున్న శిష్యులు. అలా మేము కూడా జీవిస్తామయ్యా. మీకు ఇష్టమైన శిష్యులు వారే కదా. మీరు అటువంటి వారిని ఆశీర్వదిస్తారు కదయ్యా. కనుక మేము అలా జీవిస్తామని ఎంతమంది అయితే బిడ్డలను ఆయన తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న బిడ్డలో ఎంతో ప్రేమను ఈరోజు ఆయన మరి నా జన్మదినం అని, మా వివాహం, పెళ్లి రోజు అనే బిడ్డలో ఎంతో ప్రేమతో మమ్మల్ని సత్కరించారు. వారి ప్రేమను కనుబరిచారు. కాపరి మీద ఉన్న ప్రేమను, కాపరి కుటుంబం మీద ఉన్న ప్రేమను వెలబుచ్చారు. మా ప్రియులందరినీ చూసి దీవించండి. మా సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని, మా సంఘ సంఘ పెద్దల్ని, సంఘ యవన సమాజాన్ని, స్త్రీల సమాజాన్ని, చిన్న బిడ్డల్ని ప్రభువా ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని యావత్ సంఘాన్ని చూసి దీవించండి. ఎంతో ప్రేమను కనపరిచారు. అందరూ దీవించండి. మరొకసారి సంఘమంతటిని దీవించండి ప్రభువా. ఈ 3వ కోవకు చెందిన శిష్యుల వలె మమ్మల్ని మీకు అప్పగించుకొని జీవిస్తామని, మీకు నచ్చిన శిష్యులుగా అప్పగించుకొని మా జీవితాలను, మా పాపములన్నింటినీ విడిచిపెట్టి మా జీవితాలను, మా హృదయాలను, మా మనస్సును సమస్తాన్ని మీకు అప్పగించుకొని జీవిస్తామని ఆయన ఎంతమంది అయితే బిడ్డలో తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులు స్థుతులు ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. ఆమేన్.